అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ డిఏ, డిఆర్‌లు కొత్త పీఆర్సీపై సంచలనం అండి. సో, పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్నవారు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల సమస్యలపై రాజీ లేని పోరాటం. 36 డిమాండ్లపై ఉద్యమానికి సిద్ధం. ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీష్ గారైతే ఈ మేరకు తెలియజేశారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి రాజీ లేని పోరాటం చేస్తామని తెలంగాణ ఉద్యోగ జేఏసీ టీఎన్జీఓ రాష్ట్ర చైర్మన్ మారం జగదీష్ స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పెండింగ్ డిఏలు, పీఆర్సీ అమలు, నగదు రహిత వైద్య సేవలు, జీవో నంబర్ 317 రద్దు, అలాగే సిపిఎస్ రద్దు, ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ నిబంధనల అమలు, పెన్షనర్లకు డైరెక్టరేట్ ఏర్పాటు వంటి 36 సమస్యల పరిష్కారానికి ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సమావేశంలో జేఏసీ కోశాధికారి షాహిద్ బాబు, సహా అధ్యక్షులు అయిన అమరేందర్ రెడ్డి, పెన్షనర్ల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, అలాగే టీజీఓ నాయకులు కందూరి రవిబాబు అయితే ఉన్నారు. సో, వీరంతా ఉద్యమానికి సిద్ధం. ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఈ డిమాండ్స్ ను పరిష్కరించలేని పక్షంలో ఉద్యమానికి అయితే సిద్ధం. 36 డిమాండ్లపై ఉద్యమానికి సిద్ధం అని అయితే చెప్తున్నారండి. తెలంగాణలో ఇక్కడ వచ్చేసి మనకు చాలా సమస్యలు అయితే ఎక్కువైపోయాయి. ఎందుకంటే కొత్త ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు ఏవి నెరవేర్చడం లేదనైతే అందువల్ల ఉద్యమం చేస్తా అంటున్నారు. ఆల్రెడీ ప్రభుత్వం వచ్చి 9 నెలలు పూర్తి చేసుకుంది. సో, కాబట్టి ఇంతకంటే ఎవరు టైం ఇవ్వలేము. అంటే ఇంతవరకు వేచి చూసాము. అదే మా ఓపికగా. సో, ఇక వేచి చూసే అవకాశం లేదని కూడా చెప్తున్నారు. సో, దీని గురించి ఎట్టి పరిస్థితుల్లో సీఎం అయితే స్పందించాల్సిన అవసరం ఉందండి, రేవంత్ రెడ్డి గారు. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.